హాయ్ అండి. ఈరోజైతే ఇంకా నేను ఇఫ్తార్ కోసం రెడీ చేస్తున్నాను. ఇఫ్తార్ కోసం మనకు కావాల్సింది ఇక్కడైతే ఇంకా నేను లివర్ పెట్టుకున్నాను. ఒక పక్కనైతే ఇంకా కళాయి పెట్టేశాను. సరిపోయినట్టుగా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత నాకు సాయంత్రం కదా, అందుకనేసి ఫాస్ట్గా కుకింగ్ అవ్వాలనేసి నేను అటు ఇటు తిరుగుతున్నాను. ఈ టైంలో అయితే మనం కుకింగ్ చేసుకోగలుగుతాం ఎంతైనా కానీ సరే. ఇఫ్తార్ అయిపోయిన తర్వాత మనం కుకింగ్ చేయాలంటే ఇంకా అసలు బాడీ అనేది కొద్దిగా సహకరించదు, అంటే నీరసంగా ఉంటుంది అనమాట. అందుకనేసి నేను ఎప్పుడైనా కానీ సరే సాయంత్రం 4 నుండి నేను 5 లోపు 5:30 లోపు కుకింగ్ అనేది అయిపోయినట్టుగా చూసుకుంటాను. ఇప్పుడు ముందుగా మనకు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నేను 2 పచ్చిమిర్చి 2 ఉల్లిపాయ ముక్కలు అయితే ఇంకా కటింగ్ చేసుకున్నానండి. ఆ తర్వాత నేను ఇక్కడ కొద్దిగా మంట అనేది తగ్గించేసి కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ అనేది కొద్దిగా ఫ్రై అయితే చేసుకున్నాను ఆయిల్లో. ఆ తర్వాత ఇక్కడ నేను లివర్ కూడా శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. ఈ లివర్ అనేది ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అందుకనేసి నేను ఇక్కడ ముందుగానే ఉల్లిపాయలు అనేటివి వేపేస్తున్నాను. ఇప్పుడు సాయంకాలం మనకు అస్సలు టైం సరిపోదండి. ఎందుకంటే నేను పక్కన పిండి కలిపేసి పెట్టుకున్నాను, చపాతి కూడా చేయాలి అనేసి. ఇక్కడ వచ్చేసి మనం లివర్ ముక్కలు అయితే ఇంకా యాడ్ చేసేస్తున్నాను. మనకు ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా కొద్దిగా మగ్గాయి. ఆ మగ్గిన తర్వాత నేను ఇక్కడ కొద్దిగా లివర్ అనేది యాడ్ చేసేస్తున్నాను. శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత మనం కొద్దిగా బాగా ప్రెషర్ వేసి పిండేసి అప్పుడు లివర్ అనేది వేయాలి. లేదంటే ఇందులో వాటర్ అనేది అంతటా బోల్డ్ వస్తుంది మన చిన్న మంట మీద కుక్ అవుతుంటే. ఇంకా ఇందులో నేను వాటర్ అంటే ఏటి వేయనండి. ఇప్పుడు సరిపోయినట్టుగా ఉప్పును కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను. దీంట్లో నేను పసుపు కొద్దిగా సాల్ట్ అంటున్నాను, సారీ. ఇక్కడైతే ఇంకా కొద్దిగా పసుపుని సాల్ట్ యాడ్ చేశాను. ఆ తర్వాత మొత్తానికి అయితే ఇంకా కలిపేస్తున్నాను. ఎర్రగా కలమాది నా టమాటా పండ్లు 2 అయితే ఇంకా తీసుకున్నాను. 2 అయితే మనకు అవసరం లేదు, ఒకటైతే చాలు. సరిపోయినట్టుగా ఒక టమాటా పండు అయితే ఇంకా నేను చిన్న పీసెస్ కటింగ్ చేసేసి ఒక పండు అయితే సపరేట్ చూపిస్తున్నాను. దాని తర్వాత మొత్తానికి ఈ టమాటా మగ్గితే ఇంకా చాలా బాగుంటుంది కర్రీ అనేసి ఒకసారి అయితే కలిపేస్తున్నాను. శుభ్రం ఇలా కలిపిన తర్వాత మనకు సరిపడినట్టు నేను ఏమేమి కావాలని అందులో గరం మసాలాలు అన్నీ యాడ్ చేసేసాను. ఒక పక్కన అయితే నేను లైట్ గా పెట్టుకున్నాను, ఒక పక్కన లైట్ జరుగుతుంది, ఒక పక్కన మాత్రం ఇక్కడ నేను లివర్ కర్రీ ఫ్రెష్గా అయితే కొద్దిగా స్టోర్ చేసి వేసుకుంటాను. అన్ని ఫ్లేవర్ ఉన్న గరం మసాలా అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్, జీరా, గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా తర్వాత మనకు ఇంకా ఏం కారం పొడి కావాలి చూస్తున్నాను. కారం పొడి కోసము అటు ఇటు తిరుగుతున్నాను. కారం పొడి అయితే దొరికేసింది డబ్బా. కారం పొడి వేసేసానండి సరిపోయినట్టుగా. ఘాటుగా అందుకనేసి కారం పొడి కూడా బాగానే వేసాను. ఇక్కడైతే ఇంకా లివర్ అయితే బాగా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఒక 2 మినిట్స్ పాటు మనం కొద్దిగా చిన్న మంట మీద ఇలాగే మగ్గనిద్దాము, బాగా కుక్ అవ్వాలి ఇది. ఆ లోపు మనకు చికెన్ అంటే లివర్ కర్రీ మనకు రెడీ అయిపోతుంది. ఇంకా ఈ లోపు నేను ఇంకా అంటున్నాను పిల్లలతో, ఇంకా టైం సరిపోవడం లేదా, బోర్డు పడింది నాకు అనేసి అంటున్నాను. ఇప్పుడు మాకు రంజాన్ నెల కదా, అందుకనేసి మాకు సాయంకాలం అయితే ఇంకా కుకింగ్లోనే మాకు టైం పాస్ అనేది అయిపోతుంటుంది. అసలు టైం అనేది నాకు కనిపించదు. ఒక పక్కన నాకు అసలు నమాజ్కి ఇంకా టైం అయిపోతుంది. పిల్లలకి నేను అదే చెప్తున్నాను, అసలు టైం అయిపోతుంది నాకు అనేసి. ఇప్పుడైతే ఒక పక్కన అయితే ఇంకా మొత్తానికి అయితే ఇంకా కుకింగ్ చేద్దాం అన్నా కానీ సరే టైం సరిపోవడం లేదు అని చెప్తున్నాను. బాబు అయితే అలా సరిపోలేదు. సాయంత్రం అయ్యేలోపు నమాజ్ చేసుకునే లోపు టైం అయిపోతుంది, మగ్గిలికి అయిపోతుంది అనమాట. ఇక్కడైతే ఇంకా మనకు కొద్దిగా కసూరి మేతి వేస్తే ఇంకా చివరిలో ఇంకా బాగుంటుంది కర్రీ అనేసి కొద్దిగా కసూరి మేతి కూడా నేను యాడ్ చేశాను. ఒక పిండి అయితే కలిపేసి ఆల్రెడీ ఇలా పెట్టేసుకున్నాను. ఇలా పిండి కలిపి పెట్టుకుంటే ఇంకా మనకు చాలా స్మూత్గా స్పాంజీగా ఉంటాయి రోటీ. కూడా తిక్కేస్తున్నాను. ఒక పక్కన అయితే లివర్ తీసేద్దాము. ఎందుకంటే ఇవి 2 పనులు అయిపోయిన తర్వాత నేను అసర్ నమాజ్కి నేను రెడీ అవుతున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఇంకొక 10 నిమిషాలు అయితే ఇంకా నాకు టైం ఉంది అసర్ నమాజ్ చేసుకోనికే. అందుకని ఆల్రెడీ నేను రోటీ అయితే రెడీ చేయాలి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇఫ్తార్కి మనం ఫ్రూట్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం ఇప్పుడు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నారా అయితే కామెంట్ చేయండి, లేదంటే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే టైం సరిపోతుందా ఇంకా ఇలాంటి వీడియోస్ బోర్డు కబుర్లతో వస్తూనే ఉంటాను నేను. అసలు నమాజ్ మనకు అక్కడ అజాన్ ఇస్తే ఇంకా ఇక్కడ నాకు వినిపించదు. ఎందుకంటే ఇంకా
అంటే ట్రాఫిక్ ఎక్కువగా బండ్లు అటు ఇటు తిరుగుతున్నప్పుడు నాకు సౌండ్ అనేది పెద్దగా వినిపించదు. మా ఇంటికి దూరంగా ఉంటుంది మస్జిద్, అందుకనేసి ఆ సౌండ్